హాయ్ అండి, నీలుస్ ప్రపంచానికి స్వాగతం అండి. ఈరోజు నేను అటుకులు మిక్చర్ చేస్తున్నాను. అది కూడా మీకు వీడియో చేసి చూపిద్దామని పెడుతున్నానండి. ఇదిగోండి పల్సటి అటుకులు, ఇట్లా 3 కప్పులు తీసుకుంటున్నానండి. ఇదిగోండి చూడండి ఎంత పల్సగా ఉంది. పేపర్ అటుకులు అంటారు వీటిని. 3 కప్పులు తీసుకుంటున్నానండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు, నూనె కూడా ఎంతో పట్టదండి, కొంచెం ఆయిల్ పడుతుంది. వీటికి ఏమేమి కావాలో మీకు నేను చూపిస్తాను. నేనైతే 3 కప్పులు తీసుకుంటున్నానండి. దానికి చిన్న గిద్దె కన్నా తక్కువ అండి, ఇంకోండి 3 ఇంచెస్ ఉంది. దీంతో ఏంచిన శనగపప్పు అంటారు, పుట్నాలు, చట్నీ పప్పు. ఇవి పల్లీలండి, ఇవి వేయించేసి ఉన్నాయి ఆల్రెడీ, ఆయిల్లో వేసి వేయించాను. డ్రైగా కూడా వేయించుకోవచ్చు. అట్లాగే కొత్తిమీర మీరు ఎంతైనా వేసుకోవచ్చు అండి ఉంటే కొత్తిమీర. ఇది జీలకర్ర ఏమో నేను ఎప్పుడు పచ్చిదే ఇట్లా క్రష్ చేసి ఉంచుతానండి. అది 1 స్పూన్ తీసుకున్నాను, చూసారా. ఇగో ఎల్లుల్లిపాయలు పెద్దవి నాయి, ఇవి గర్భాలు 4 గర్భాలు తీసుకున్నానండి. ఉప్పు, పచ్చికారమేనండి, మనం మిల్లులో పట్టిస్తాం కదా, ఉప్పు ఏం కలపకుండా. నేను మీకు వేయించి చూపిస్తాను. ఒక మందపాటి కళాయి పెట్టాలండి. కొంచెం ఏదైనా పర్లేదు, స్టీల్ది అయినా పర్లేదు, రాతండిదైనా ఇదైనా. ఇది నేను పెద్దగా ఉందని తీసుకున్నాను. కొంచెం ఒక గంటెడు అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ చూపించు. ఏం వేయక్కర్లేదండి, ముందు వేయించాలి ఉట్టిగా వేసి. ఇదిగోండి తెల్లగా అవుతున్నాయి, చూసారా, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, వైట్గా అవుతాయి అన్నమాట. మనకి తెలియటం ఎలా అంటే ఏగినట్టు. ఇగో ఇది ట్రాన్స్పరెంట్ కదండి, అలాంటివి ఇప్పుడు ఇట్లా వైట్గా అవుతాయి. వైట్గా అవి కొంచెం విచ్చుకున్నట్టుగా తెల్లగా వచ్చేస్తాయి. మూడు కప్పులు తీసుకున్నాను కదండి, మీకు 1 కప్పు వేయించి చూపిస్తాను. ఎక్కువ మందంగా ఇట్లా కళాయి నిండా పోసుకుంటే బాగా వేగవండి, అడుగు మాడిపోతాయి. కొంచెం మనకి కళాయిలో ఒక లేయర్ ఎంత పడతాయో అంత వాటికే పోసి 1-2 స్పూన్లు ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలి. చూసారండి, ఇవి మనం వేయించకముందు ఇట్లా పల్సగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూడండి, పువ్వుల్లాగా ఇట్లా విచ్చుకున్నట్టుగా వస్తాయి. ఇంకా వేగలేదు, చూపిస్తున్నా మీకు తేడా. ఇదిగోండి చూస్తున్నారా, మంచిగా ఫ్రీగా అయిపోయినాయి, ఇట్లా ఫ్రీగా అయిపోయినాయి. చూసారండి, ఎంతోసేపు పట్టదు మిక్చర్. మనం బయటకు వెళ్ళి కొనక రావడానికి 1 గంట పడుతుంది. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారనుకోండి, ఇట్లాంటి పల్సటి అటుకులు ఇంట్లో ఉంచుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా 6 నెలలైనా ఉంటాయండి. పచ్చి తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకు కావాలన్నప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకు తినాలనిపించినప్పుడు ఇలా వేయించేసుకుంటే ఎంతోసేపు పట్టదండి. దీనికి ఏం ఉండక్కర్లే, ఎల్లిపాయలు, ఉప్పు, కారం ఉంటే చాలు. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానండి. ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే ఆ ఇండియన్ స్టోర్లో వెళ్ళి కొనుక్కోవాలి. అవేమో వాసన వస్తాయండి. అందుకని నేను ఇక్కడ ఇట్లా చేసి, ఇక్కడ మాది పాప వాళ్ళు ఇట్లా పాప వాళ్ళ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారండి, ఇక్కడ ఏమి దొరకవు కదా, ఇలా నేను వేయించి మిక్చర్ లాగా చేసి ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి ఈ అటుకుల్లో వేసి లెమన్ పిండి ఇస్తున్నానండి. అబ్బాబాబా, వాళ్ళైతే అసలు ఎంత బాగుందండి, మీరే ఇంట్లో చేశారా, మేము బయట అయితే ఇంత టేస్ట్ ఉండవు, ఇండియాలో టేస్ట్ ఇక్కడ మీరు మాకు తినిపిస్తున్నారు అని అంటున్నారు. అందుకోసం అండి, మీరు కూడా ఇలా చేసుకుంటారని. ఎంతోసేపు మనకి చెమటలు పట్టవు. ఉండు, ఇదిగోండి కొంచెం కలర్ మారింది కదా, ఎర్రగా వచ్చేసినాయి. ఇక ఈ వాయి తీసి నేను ఇంకో వాయి వేస్తాను. చూడండి, వేగినాయి. ఇలా వేగిన తర్వాత మీరు తీసుకొని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇదిగోండి వేసేసాను కదా. ఈ అడుగున ఏమన్నా కొంచెం
ఇట్లా కొంచెం చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా అయిన అటుకులు ఏమన్నా ఉంటే తీసేయండి, మళ్ళీ మాడిపోతాయి. నెక్స్ట్ ఆయిల్ ఇదిగోండి, నెక్స్ట్ ఆయిల్ కూడా నేను వేయిస్తున్నాను. ఇదిగోండి చూసారా, ఒక 2 స్పూన్లంత ఆయిల్. ఇదిగోండి నెక్స్ట్ ఆయిల్ కూడా వేయిస్తున్నాను. అట్లాగే ఈ వాయి కూడా ఇంకో వాయి కూడా వేయించి మీకు కలిపేటప్పుడు చూపిస్తాను. వేసాను ఇంకొక వాయి, సేమ్ ప్రాసెస్ మీకు అన్నీ కలిపి. ఇదిగోండి రెండో వాయి కూడా ఇట్లా తెల్లగా పువ్వుల్లాగా వచ్చేసినాయి, తీసేస్తున్నా. ఇదిగోండి లాస్ట్ 3వ వాయి వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల ఆయిల్. ఇదిగోండి ఇందులో పసుపు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. నేను కూడా ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా వేయకుండా కూడా ఇలా చేస్తారు. లాస్ట్లో వేస్తాను, మీకు చూపిస్తాను. ఇవి కూడా వేగినాయండి. ఇటు కొంచెం పక్కకనేసి కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం క్రష్ చేయాలి, చేస్తాను. 1 స్పూన్ వేసాను, అంటే ఇందాక మీరు చూసారు కదా అవి. ఈ అటుకులు తీసైనా వేయించుకోవచ్చండి, తీసి అందులో పోసి ఇట్లా వేయించి తర్వాత కూడా కలపచ్చు. కానీ మీకు ఇలా చూపిస్తున్నాను, పెద్దగా వేగక్కర్లేదండి. ఇగో జీలకర్ర వేస్తున్నానండి 1 స్పూను. ఇదిగోండి కొత్తిమీర మీరు ఎంత ఉంటే అంత వేసి. ఇదిగోండి కొంచెం కరివేపాకు ఉంది, వేయించిందే వేస్తున్నాను. ఇదిగోండి వేయించిన శనగపప్పు. ఇలా మిక్స్ చేయాలండి. ఏం వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేడి తగిలితే చాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసి, వెల్లిపాయ కూడా వేగక్కర్లేదండి, ఊరికే వేడి తగిలితే చాలు. ఆ స్మెల్ పచ్చిదే బాగుంటుంది. పచ్చిది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం 1 స్పూను వేసుకోండి. ఒక 2 గర్భాలు మళ్ళీ చితక్కొట్టి నేను పచ్చిదే వేసానండి, వేయించకుండా. దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. పసుపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఒక చిన్న స్పూన్ అంటే 1/2 స్పూన్. ఇదిగోండి ఈ గ్లాస్తో పల్లీలు కూడా పోసాను, ఇవే వేయించిన శనగపప్పు దీంతోనే పోసాను అండి. మొత్తం అటుకులు వేయించిన దానికి 1 స్పూను, మళ్ళీ 1/2 స్పూన్ వేస్తున్నానండి, మొత్తం పడుతుంది. ఇదిగోండి 1 ఫుల్ స్పూను కారం. ఇట్లా అంతా మిక్స్ అయ్యేలాగా కారం మేమైతే కొంచెం ఎక్కువ తింటామండి. మీరు కొంచెం వేసుకోవాలంటే 1/2 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. అప్పుడు ఉప్పు కూడా ఒక 3/4 స్పూన్ వేసుకోండి, 1/2 స్పూన్ కారం వేసుకోండి తక్కువ తినేవాళ్ళు. మేము ఉల్లిపాయలు లెమన్ అవన్నీ కట్ చేసి వేసుకుంటాం కదండి, ఎక్కువ పడుతుంది కారము, అందుకని ఒకేసారి కలిపి పెట్టేస్తున్నాను. చూడండి మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కొంచెం స్లోగా కలపాలండి, ఎందుకంటే విరిగిపోతాయి అన్నీ. చూసారా ఇలా కలిసిపోతుంది అన్నమాట. చూసారండి, చూడండి అంతా మిక్స్ అయింది. నేను కరెక్ట్గా ఒక పెద్ద స్పూన్ కారము, 1.5 స్పూను ఉప్పు వేసానండి. ఇంకా ఇది ఇలా మిక్స్ చేసుకొని చల్లారాక ఒక బాక్స్లో పోసి పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు, లెమన్ వేసి మంచిగా మిక్స్ చేసి ఉల్లిపాయలు వీటి మీద వేసుకొని తినండి. తిని మీరు కామెంట్లో పెట్టండి ఎలా ఉంది, టేస్ట్ ఏంటి అని. మీకు ఇష్టమైతే ఇందులో బూందీ కూడా కలుపుకోవచ్చండి, కానీ అది కొంతమందికి ఇష్టం ఉండదు గ్యాస్ అని, అందుకని ఇవి చేశాను నేను. మేము కూడా ఇట్లాగే తింటాము. ఇవి చల్లారాక డబ్బాలో పోసుకోవాలండి. మిక్చర్ రెడీ అయిందండి. మీరు కూడా ఇలా చేసి పెట్టుకున్నారనుకో, సాటర్డే సండేలో ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు వస్తున్నారంటే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకోండి,
ఇవి కొంచెం కప్పులో వేసి అవి కొన్ని పక్కకు వేయండి. అందరికి ఉల్లిపాయలు తినే ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు. మేమే సరే అండి, చూసారు కదా. బాయ్ అండి. మీరు కలుపుకొని మిక్చర్ చేసుకొని తిని కామెంట్ పెట్టండి, నాకు లైక్ చేయండి.